రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల డిఎస్సి అభ్యర్థులకు ప్రతి జిల్లాలో ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. గుంటూరు బీసీ స్టడీ సర్కిల్లో డిఎస్సి అభ్యర్థులకు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు రూపొందించిన ఉచిత మెటీరియల్ పై డిఎస్సి అభ్యర్థులు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం మెగా డిఎస్సి అంటూ యువతను మోసం చేసిందని ఆమె ఆరోపించారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టేవారిపై చర్యలు తీసుకుంటుంటే అక్రమ అరెస్టులంటూ వైసీపీ నేతలు రాదంతం చేస్తున్నారని మంత్రి సవిత మండిపడ్డారు. అదేవిధంగా మేము బీసీ వెల్ఫేర్ తరఫున కూడా ప్రతి జిల్లాలోనూ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఈరోజు డిఎస్సి కోచింగ్ సెంటర్లు కూడా ఉచిత డిఎస్సి కోచింగ్ సెంటర్లు కూడా ఈరోజు ప్రారంభించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. 26 జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఈరోజే మొదలుపెట్టాం. అది కూడా ప్రతి సెంటర్లోనూ 220 మంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా 5720 మందికి విద్యార్థులకు ఉచితంగా డిఎస్సి కోచింగ్ ఇస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా, ఎందుకంటే విజనరీ అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే కనిపిస్తారు. మేము ఈ విషయం తెలియజేయగానే ఇంతే కాదు, ఆన్లైన్ కోచింగ్ సెంటర్ కూడా డిఎస్సి ఆన్లైన్ కోచింగ్ సెంటర్ కూడా మీరు మొదలు పెట్టండి. ఎందుకంటే ఎంతమంది అన్నా కానీ ప్రభుత్వం ద్వారా ఆన్లైన్ కోచింగ్ సెంటర్ కూడా ఆన్లైన్ కోచింగ్ కూడా ఇవ్వబోతున్నామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. బలహీన వర్గాల కోసం అహర్నిశలు పనిచేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ ఈరోజు గుంటూరులో అఫిషియల్గా ఈరోజు గుంటూరులో మేము స్టార్ట్ చేసాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ డిఎస్సి కోచింగ్ సెంటర్ ఈ రోజు నుంచి మొదలవుతుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం.